బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత కవిత రాజకీయ పయనం ఏ విధంగా ఉండబోతోంది అనే చర్చ జరుగుతోంది. అయితే కవిత పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఎమ్మెల్సీ పదవికి కూడా కవిత ఇప్పుడు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్సీ పదవిని కూడా కవిత వదులుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పీకర్ ఫార్మాట్లోనే ఆమె రాజీనామా పత్రాన్ని అందజేస్తారు అని కవిత అనుచరులు చెబుతున్నారు. రేపు మండలి చైర్మన్ ను కవిత కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కవిత నివాసం దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తెలంగాణ రాజకీయాల్లోనే ఒక సంచలనం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన అనంతరం కూడా తెలంగాణ జాగృతి కార్యాలయం వద్ద కొంత సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే జాగృతి కీలక నేతలు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అనుచరులు కూడా జాగృతి కార్యాలయానికి చేరుకొని ఇటు హరీష్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కవిత ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది పార్టీతో పూర్తిగా. ఎందుకంటే ఇప్పటికే సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఆమె పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేసేందుకు, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. పార్టీ సస్పెండ్ నేపథ్యంలో స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామా పత్రాన్ని అందజేయడానికి సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. సో మరి రేపు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్ కలిసి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఒక సందడి వాతావరణం. కవితకు అడ్డు ఎవరు అంటూ కూడా కొన్ని నినాదాలు చేస్తూ కొంత కార్యకర్తలు నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కవితకు అడ్డు వస్తే మేము ఊరుకునేది లేదు అంటూ కూడా ఇటు జాగృతి కార్యకర్తలు నినాదాలు చేస్తున్న పరిస్థితి. సో వందలాది మంది కార్యకర్తలు తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఖబర్దార్, కవితకు అడ్డొస్తే మేము ఊరుకునేది లేదంటూ చెప్తున్న పరిస్థితి. సో సార్ మనం చూడవచ్చు ఇప్పటికే ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా ఆమె రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మాకు ఇప్పుడిప్పుడే ఆ టీవీల ద్వారా తెలుస్తోంది. ఇంకా మా అధినాయకురాలు ఆదేశాలు ఏం రాలేదు, ఇంకేం జరుగుతుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ తెలంగాణనే శ్వాసించి, తెలంగాణ కోసమే జీవించి, తెలంగాణ ఆత్మ గౌరవ పతాకను ఎత్తిపట్టి ప్రపంచానికి తెలంగాణ గౌరవాన్ని చాటి చెప్పినటువంటి కవితక్క పైన ఇవాళ వేటు వేయడం అంటే తెలంగాణ ఉద్యమకారులను అవమానించినట్టు, తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టు, తెలంగాణ నుండి మహిళా నాయకత్వాన్ని అవమానించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. మేము కూడా ఉద్యమంలో ఆమె కలిసి నడిచిన వాళ్ళం. 2006 నుంచి కవిత గారిని దగ్గరగా చూసిన వాళ్ళం. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచడం కాకుండా తప్పుడు ప్రచారాలు చేసి ఆమె పైన అబద్ధ ప్రచారాలు చేయించి పార్టీలో ఉంటూనే కుట్రలు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇవాళ నికార్సుగా నిలబడి ఈ సమాజంలో మహిళలకు ఆత్మగౌరవం కావాలని, తెలంగాణకు ఆత్మగౌరవం కావాలని, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించబడాలని, ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక కట్టడాలు పరిరక్షించబడాలని, తెలంగాణ సమాజం మొత్తం కూడా సగర్వంగా తలెత్తుకొని నిలబడేట్టు ఉండాలని చెప్పి ప్రపంచానికి చాటిన కవిత మీద ఇవాళ ఇట్లాంటి చర్యలు తీసుకోవడం అనేది ఇది అవివేకమైన చర్య, తొందరపాటు చర్య. కేసీఆర్ గారు కూడా పునరాలోచన చేయాలని కోరుతా ఉన్నారు. ఇప్పుడు కవిత పార్టీకి పూర్తిగా దూరమైనట్లే అని భావిస్తున్నారా? ఎట్లా ఉండబోతుంది జాగృతి భవిష్యత్తు కార్యాచరణ? ఇంకా ఇప్పుడే ఏం చెప్పలేము. ఇంకా మా అధినాయకురాలు మమ్మల్ని కలవలేదు, ఇంకా మేమేం మాట్లాడలేదు. మాకు ఎప్పుడు టీవీలో చూసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కొంత ఆందోళనకు గురై వాళ్ళలో ఉన్నటువంటి భావోద్వేగం ఇట్లా నిరసన రూపంలో కనపడతా ఉంది. కానీ ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, కవితక్కతో పెట్టుకున్న వాళ్ళు, కవితక్కను తక్కువ చేసి చూపించేటట్టు ప్రయత్నం చేసిన వాళ్ళు భవిష్యత్తులో ఖచ్చితంగా గుణపాఠం తప్పదు వాళ్లకు. ఫైనల్ గా కవిత కొత్త రాజకీయ పార్టీ ఒకవేళ పెడితే జాగృతి శ్రేణులు అంతా కూడా ఆమె వెంట. జాగృతి తెలంగాణ రాష్ట్ర సమితి ఒక శరీరం అయితే జాగృతి ఒక ఆత్మలాగా పనిచేసింది. టీఆర్ఎస్ పార్టీ ఒక హార్డ్వేర్ అయితే జాగృతి ఒక సాఫ్ట్వేర్ లాగా పనిచేసింది. కవితక్క ఈ సమాజం వైపు నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి ఒక ఆత్మలాగా పనిచేసింది. కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకున్న తర్వాత జాగృతి సంస్థ